భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నకిలీ సర్టిఫికేట్లతో ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆయుష్ నర్సింగ్ హోమ్ ను సీజ్ చేసిన వైద్య అధికారులు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అని చెప్పుకుంటున్న రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న పోలీసులు. గత కొంతకాలంగా భద్రాచలం నడిబొడ్డున ఆయుష్ నర్సింగ్ హోమ్ పేరుతో నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ డాక్యుమెంట్లతో ఆసుపత్రి అనుమతులు పొంది గుట్టు చప్పుడు కాకుండా వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్ రాజశేఖర్. ఇక్కడే కాకుండా ఇటీవల కొత్తగూడెంలో కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఏర్పాటు చేసి అక్కడ కూడా అన్ని సిద్ధం చేశాడు మన నకిలీ డాక్టర్ రాజశేఖర్. ఐటీడీఏపీఓ రాహుల్ ఆదేశాల మేరకు పట్టణంలో ఈ రోజు తనిఖీలు నిర్వహించిన అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వారి బృందం ఆకస్మిక తనిఖీలలో ఆయుష్ నర్సింగ్ హోమ్ భాగోతం బయటపడింది. వైద్య శాఖ అధికారులు నేమ్ బోర్డు మీద ఉన్న డాక్టర్లకు, ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ డాక్యుమెంట్లతో ఆసుపత్రి నిర్వహిస్తున్న ఆయుష్ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఆసుపత్రి సీజ్ చేసిన అధికారులు. నకిలీ డాక్టర్ రాజశేఖర్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులు.